ఇది దొరల పాలన, మాది దొరల పాలన. దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడిమింట పండుకొని ఆయన పొలం బారింది దొరల పాలన అండి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దళిత బంధు తెచ్చి 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చినారండి. ఏ ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రమని ఇచ్చిందా? ఏ ప్రధానమంత్రిని ఇచ్చిందా? ఫేజ్ మేనర్ లో దళిత కుటుంబాలు ధనిక కుటుంబాలు కావాలని ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిండా? మేము చేయలేదా? మేము 1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువు చెప్పింది దొరపాలన్నా? పేద విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరపాలన్నా? వృద్ధులకు 2200 పెన్షన్ 2000 చేసిన దొరపాలన్నా? అన్నార్థులను ఆదుకున్న దొరపాలన్నా? ఒక సిస్టమేటిక్ గా క్రమ పద్ధతిలో కొత్త గవింత పాత గౌరవత అనే ప్రజలను గుడి కొట్టించడానికి ఒక విష ప్రచారం చేసి అడ్డగోలు హామీలిచ్చి మీరు గెలిచినరే తప్ప మాది ఆ దొరల పాలన. అడుగడుగున మా దగ్గర మానవీయ కోణం ఉంటుంది. కేసీఆర్ కిట్ ఎవడని ఆలోచించినాడండి? ప్రస్తుత ఆడబిడ్డలకు 13,000 ఇచ్చినాడండి? విన్నామా? ఎప్పుడన్నా ఈ చరిత్రలో విన్నామా? న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఇచ్చిన చూసినామా? గర్భవతులను తీసుకెళ్లి ఫ్రీగా బస్సులో తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా బ్యాక్ వాళ్ళ ఇంట్లో ఫ్రీగా బస్సులో వదిలిపెట్టి మందులన్నీ ఇచ్చిన ప్రభుత్వాన్ని చూసినామా? బస్తీ దవాఖానాలు పెట్టిన గవర్నమెంట్ చూసినామా? ఇవన్నీ సేవలు మేము అందించిన దొరపాలన ఎట్లయిద్దండి? ఫస్ట్ ఎపెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు. అక్కడ ఇక చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్ కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లాపుతారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్లగుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడి, సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డిపడి ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతా అని మీటింగ్ లో చెప్పడమే కాదు, కేసీఆర్ గారు క్యాబినెట్ లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. చూడండి, మెడ మీద తలకాయ ఉన్నాడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేస్తే నమ్ముతాడే? కేసీఆర్ ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేస్తాడా? మెడ మీద తలకాయ ఉన్నాడు మాట్లాడే మాటనా? మళ్ళీ ఐటీ హబ్ కలకలలాడాలి అంటే, మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే, అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే, రైతులకు మంచి రోజులు రావాలంటే, మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే, మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఈసారి తప్పు చేయొద్దు, ఈసారి ఏమరుపాటొద్దు, ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి.